హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అలసందలతో సూప్ తయారు చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఓన్లీ జీరానే ఏసానండి. ఇంక తర్వాత వెల్లుల్లిపాయ యాడ్ చేశాను. వెల్లుల్లిపాయ ఏందంటే మన సూపులకి బావుంటది గదా! అందుకని ఎక్కువే యాడ్ చేశాను. ఇంక తర్వాత టమాటో పేస్ట్ యాడ్ చేశానండి. ఇంక తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇంక తర్వాత కొంచెం వేగిన తర్వాత సాల్టు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అండి. రెడ్ చిల్లీ పౌడర్ ప్లెయిన్‌దే తీసుకున్నాను. ఇంక తర్వాత అవి వేగిన తర్వాత మనం అలసందల్ని ఒక హాఫ్ డే ముందు నానబెట్టుకొని తర్వాత ఉడికించుకుంటాం కదండీ! ఇంకా అవి యాడ్ చేశాను. ఇంకా అవి యాడ్ చేసిన తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మనం జీరా పౌడరు యాడ్ చేశానండి. మింటు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసమని. ఈ సూప్ ఏందంటే మనం రైస్‌లోకి తినొచ్చు. లేదంటే మనం ప్లెయిన్‌గా కూడా తాగొచ్చనమాట. మనం నైట్ డిన్నర్ తిన్నప్పుడు ఇలా చేసుకొని తాగొచ్చండి. ఇంకా నేను అందుకని అలా చేశాననమాట. అలసందలు మంచి ప్రోటీన్ కదా! హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీకు గనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.